క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, అనేకమైన జనులు యేసుక్రీస్తు వారిని అనుసరిస్తుంటున్నారు. వారిలో ప్రభువు కొందరిని మాత్రమే శిష్యులుగా ఏర్పాటు చేశారు. అయితే వారిలో మరికొందరు దేవునికి అత్యంత సన్నిహితముగా జీవించారు. వారు ఎన్నో ఉపమానాల వివరణ గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారే నిత్య జీవమునకు మార్గమని తెలుసుకున్నారు. లోకానికి వెలుగుని దేవుని కుమారుడని తెలుసుకున్నారు. ఎన్నో అద్భుత కార్యాలను చూశారు. ఆయన శక్తిని పొందుకున్నారు. అయితే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత భూమిని తలక్రిందులు చేసేవారి వలె, ఈ లోకమందు ప్రకాశించే జ్యోతుల వలె క్రీస్తు కోసము రోషము కలిగి ఈ లోకమున జీవించారు. అందుకే వారిలో అనేకులు అనేక పత్రికలను వ్రాస్తూ ఆయన గురించి వివరణ ఇస్తూ వారు తెలుసుకున్న దానిని, పొందుకున్న దానిని మనము కూడా పొందుకోవాలని పరిశుద్ధాత్మచే నింపబడిన వారై ఎన్నో పత్రికలు వ్రాశారు. అందుకే యోహాను గారు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆది నుండి ఉన్నది ఏమిటి? ఆది నుండి ఉన్నది దేవుడు, మరియు ఆయన వాక్యము. మేమేది వింటిమో అని అంటున్నాడు. ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ఎన్నో ప్రవచనాలను విన్నప్పటికీ కూడా జీవము గల క్రీస్తు మాటలను వారు స్వయముగా విన్నారు. ఆ మాటల గురించి మనకు తెలియచేస్తుంటున్నాడు. కనులారా ఏది చూచితిమో అని సెలవిస్తుంటున్నాడు. క్రీస్తు రూపాంతరము చెందుట వారు కనులారా చూశారు. ఆయన అద్భుతమైన క్రియలను, కార్యములను చూశారు. ఏది నిదానించి కనుగొంటిమో అని యోహాను సెలవిస్తుంటున్నాడు. అందరూ క్రీస్తు చెప్పు మాటలను వింటున్నారు, కానీ ఆ మాటలను అంగీకరించలేకపోతున్నారు. అందుకే అనేకులు ఆయనను అనుసరించుట మానివేశారు. అయితే ఆ సమయంలో ప్రభువు తన శిష్యులను, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగగా వారు ఈ విధంగా సెలవిచ్చినారు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి ఎక్కడికి వెళుదుము అని వారు మాట్లాడుతుంటున్నారు. మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆయన మరణించి సజీవుడై మరణాన్ని జయించి తిరిగి లేచారు. అయితే ఆ విషయాన్ని నమ్మలేక వారు సతమతమవుతుండగా, భయముతో, అవిశ్వాసముతో వారి కన్నులు మూసివేయబడి ఉండగా తన శరీరంలో ఉన్న గాయములను సైతము వారికి చూపించారు. అందుకే పేతురు కూడా ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అని వాక్యము సెలవిస్తుంటున్నది. వీరు అనుభవపూర్వకముగా నిత్య జీవమును, నిజమైన దేవునిని కనుగొన్నారు. అందుకే ఆ సత్య సువార్తను ప్రకటించడానికి మనము కూడా వారితో పాటు, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అని మనకు ఇవన్నీ తెలియచేస్తుంటున్నారు. అయితే ఇటు నిత్య జీవము గురించి అనుభవపూర్వకముగా నీవు తెలుసుకున్నావా? తెలుసుకున్నట్లయితే వీరి వలె నీవు క్రీస్తుకు సాక్షిగా ఈ లోకంలో జీవించగలుగుతున్నావా? వారు అట్టి ఆనందమును అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు. అందుకే అలాంటి సహవాసము మనము కూడా పొందుకోవాలి అని మనకు తెలియచేశారు. మరి అట్టి నిత్య జీవము గురించి తెలుసుకున్న నీవు ఎందరికీ ఈ విషయాన్ని తెలియచేస్తుంటున్నావు? వారంతా ఎటువంటి అర్హతలు, తలాంతులు కలిగిన వారు కారు, కానీ క్రీస్తును అనుసరించడము, వెంబడించడం వలన రుచి చూసి దేవుడు ఉత్తముడని, నిత్య జీవము గలవాడని తెలుసుకొని అనేకులకు ప్రకటించారు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న నీవు ఆ నిత్య జీవమును గురించి ఎలా ప్రకటిస్తున్నావు? ఒక మారు ఆలోచించు.
ఒకవేళ ఇప్పటి వరకు నిజమైన దేవునిని ఎరగకుండా నీవు జీవిస్తున్నట్లయితే నేడైనా దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ బ్రతుకును ఆయనకు సమర్పించు. అటి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపగల దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అయ్యా నా ప్రభువా, ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపిన దేవా మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, అనుదినము వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను వెలిగించుచున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మీ వాక్యం మీద మేము ఆనుకొని నా తండ్రి దానిని అనుసరించి జీవిస్తూ మిమ్ములను ఎరిగిన వారమై అనుభవపూర్వకముగా మిమ్ములను తెలుసుకొని మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.